నమస్తే, నేను సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండవగా గణేశుని శోభాయాత్ర, నిమజ్జన వేడుకలు ప్రారంభించిన మంత్రి గంగుల. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు, పల్లె పట్టణాల్లో భక్తుల కోలాహలం. గట్టుబుత్కూర్ అభివృద్ధి దేశానికి దిక్సూచి, యూనిసెఫ్ డాక్యుమెంటరీ చిత్రీకరణ, సర్పంచ్ కి అభినందనలు. నేత్రానందంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం, కోటి దీపోత్సవంలో పాల్గొన్న 1000 మంది భక్తులు. ఇక వార్తలోని అంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుని నిమజ్జనానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టారు. పట్టణంలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. వందల వేల సంఖ్యలో భక్తులు గణనాథుల నిమజ్జనానికి తరలివస్తున్నారు. గుడి చెరువు దగ్గర కోలాహలం నెలకొంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందంగా అలంకరించిన వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాత్రి ఆలయ ధర్మకుండంలో అధికారులు, అర్చకులు భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం చేశారు. వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడిని డప్పుచప్పుల మధ్య నిమజ్జనానికి తీసుకువెళ్లారు. తిప్పాపూర్లోని ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. నవరాత్రోత్సవాలు పూర్తి చేసుకొని నేడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వేరళ పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు మన నిమజ్జనోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విఘ్నేశ్వరుని నేను ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేరళ పట్టణంలో మరి అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి మంటపంలో ఆ విఘ్నేశ్వరుని మరి ప్రత్యేకంగా దర్శించుకొని పూజించుకొని మరి అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం ఈరోజు ఇక్కడ చేస్తున్న సందర్భంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. ప్రతి ఏటా ఈ విఘ్నేశ్వర నవరాత్రోత్సవ సందర్భంగా వేరళ పట్టణ పార్టీ నిర్వహించిన వినాయక నవరాత్రులు మరి ముగించుకొని పూజల భక్తులతో పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆధ్వర్యంలో మరి ఘనంగా ఒక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ సివిల్ డైరెక్టర్ రామతు రాజు గారు, ఏఎన్సీ డైరెక్టర్ శ్రీమమ్మ గారు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఈ యొక్క ఘనంగా 9 రాత్రులు నిర్వహించుకున్న గణేశుడు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సుఖంగా ఉండాలని చెప్పి ఆయన ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుంచి మరి తెరగొట్టి మరి రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ గణేష్ నవరాత్రుల చివరి రోజు కావడంతో వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది. ప్రతి మండపంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మండపాల వద్ద ప్రత్యేక పూజలు జరిపించి వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల పరిధిలోని పలు వినాయక మండపాలలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు.
నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయనతో పాటు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు జీడి మల్లేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిష్ఠతో గణపతిని పూజలు వడవడలు జరుపుకొని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమవుతున్న సందర్భంలో 9 రోజుల పాటు యువకులంతా కూడా ప్రజలు గొప్పగా పండుగ నిర్వహించి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేసి సమాజం చల్లగా ఉండాలని చెప్పి అయితే కోరుకున్నారు. ఈరోజు నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనం సందర్భంగా ఎక్కడ కూడా ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పుకుంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మేదరివాడ, మోత్కులగూడెం, గణేష్ నగర్తో పాటు వాడవాడలో నెలకొల్పిన గణపతి మండపాల వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు నిష్ఠగా ఉపవాస దీక్షతో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలు సుఖశాంతులతో జీవించేలా చూడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గణపతిని భక్తి శ్రద్ధలతోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా నిష్ఠతోని మరి పొద్దున సాయంత్రం పూజలు వేసి గణపతిని పెద్ద ఎత్తున పూజించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ. మరి పండుగ సందర్భంగా కూడా పంటలన్నీ పండాలని, సరైన టైంలో వర్షాలు పడాలని ఆ గణపతి దేవుని కోరుకుంటూ ఈ కరోనా కూడా కంప్లీట్గా పోయి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి అష్టైర్యాలతో ఉండాలని మరొక మారుకుంటూ అందరూ కూడా సాయంత్రం భక్తులందరూ కూడా మంచి భజనలతోని పాటలతోని సంతోషంగా ఊరేంపుగా పోయి అక్కడ నాయంచేరు దగ్గర నిమజ్జనం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డిసి యూత్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల చివరి రోజు కావడంతో వినాయక మండపాల వద్దకు భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య ప్రత్యేక పూజలు చేసి వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల వ్యాప్తంగా గణేశుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను అత్యంత వైభవంగా సుందరంగా అలంకరించి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో గణనాథుని నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేంద్రం, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, అర్చకులు నరసింహమూర్తి, గంగాధర్, పంచాక్షరి, భవానీ ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామంలో గణేశుడి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆలెటి స్వప్న, శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుజాత మల్లయ్య, ట్రెజరరీ సరిత నరేష్లతో పాటు వేలంపాటలో లడ్డూ కైవసం చేసుకున్న సునీత మల్లేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ రాజు యాదవ్, చైర్మన్ ఆలెటి శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య, నరేష్, తెలుసూరి కుమార్, ఆలెటి సంపత్ రెడ్డి, ఆలెటి సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కమిటీని ముందుకు తీసుకుపోయి సుమారు 20 మంది భక్తులు చందాలు ఒక 10,110 రూపాయల చందాలు పెడితే వారిని శాశ్వత చందాదారులుగా గుర్తిస్తామని ఒక గొప్ప ఆలోచన చేసి కమిటీ చైర్మన్ గారు మరియు వాళ్ళు కమిటీ సభ్యులు తీసుకున్నటువంటి ఆలోచన
నిర్ణయం మేరకు కొంతమంది సుమారు 20 మంది సభ్యులు శాశ్వత చందాదారులుగా చేరడం జరిగింది. ఇంత గొప్ప ఆలోచన తీసుకొని అనాది కాలంలోనే సుమారు 3 రోజులలో ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గణేశుని నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీనగర్, శివాలయం, పూసాల రోడ్డుతో పాటు ఆల్ఫోర్స్ స్కూల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నుండి రాత్రి వరకు శోభాయాత్ర నిర్వహించి సుల్తానాబాద్ చెరువులో నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలందుకున్న గణనాథుని కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని నిర్వాహకులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, శివాలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ అనుమల అరుణ బాబురావు, ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో సుమారు 180 వినాయక విగ్రహాలు నెలకొల్పగా వాటి నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతిపాత్రమైన దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు, చదువులనిచ్చే దేవుడు, దేవతలందరికీ లోకి అగ్రాసనం అలంకరించేటువంటి ఆ వినాయకుని యొక్క నవరాత్రులు ముగించుకొని ఈరోజు నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో ఈ నిమజ్జనానికి భారీ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో దాదాపుగా చిన్న పెద్ద ఒక 300 విగ్రహాలని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతోని ప్రజలందరూ కూడా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మరి వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేయటం గాను 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎల్లమ్మ చెరువులోనే కాదు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ దసరా పండగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఊరికొక జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్రుపాక గుడి ఆవరణలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నాటారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్రుపాక గ్రామంలో ఊరికో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య ఆధ్వర్యంలో కొద్రుపాక గుడి ఆవరణలో జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ గుడి ఆవరణలో జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో ఉండాలనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, చిక్కాల సుధాకర్ రావు, ఒద్దెల మహేందర్, అనుముల భాస్కర్, ఆకుల కర్ణాకర్, సారంపల్లి కమల్, సందుల దేవయ్య, నారాయణ రెడ్డి, అనుముల దేవయ్య, కత్తెరపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కరీంనగర్లో గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని పాత బజార్ 1వ నెంబర్ వినాయకుని వద్ద రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, సిపి సత్యనారాయణ, మేయర్ సునీల్ రావు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఊరేగింపుగా టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తా, రామ్నగర్ ప్రాంతాలకు వస్తున్న ప్రతిమలు ఆయా ప్రాంతాల నుండి మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ వేడుకలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. నగరంలోని పాత బజార్ శివాలయం నెంబర్ వినాయకుని వద్ద రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, సిపి సత్యనారాయణ పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
కరీంనగర్లో సుమారు 600 గణేష్ పెద్ద విగ్రహాలను ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. మానకొండూరు కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్లో నిమజ్జనం చేస్తున్నారు. మానకొండూరు చెరువు వద్ద 3 క్రేన్లు, కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో 2 చొప్పున క్రేన్లను ఏర్పాటు చేశారు. జనరేటర్లు, ఫ్లడ్ లైట్స్, సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు, మైక్ సౌకర్యం ఏర్పాటు చేశారు. 45 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనాన్ని రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయ్య బాలకిషన్ పూజలు చేసి ప్రారంభించారు. ఇటు వెనకగా తోపుతారన్నా, ఇటు తోపుతాను వరకు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ 9 రోజులు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని వినాయకుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని చాలా గొప్పగా మహోత్సవాన్ని జరుపుకొని సంవత్సరాల్లో ఏటా సాంప్రదాయబద్ధంగా మానకొండూరు నియోజకవర్గం యొక్క చెరువులో నిమజ్జనం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. భక్తులందరూ కూడా ఈ చెరువులో నిమజ్జనం చేయడంతో భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి ఒక గొప్ప నమ్మకము మానకొండూరు చెరువులో నిమజ్జనం చేసినటువంటి భక్తులకు కలుగుతుంది. కాబట్టి మరి గత సంవత్సరము కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినప్పటికీ కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద నుండి 200 విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తాయి. ఇక్కడ నుండి మానకొండూరు కొత్తపల్లి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు నగరంలోని పలు ప్రాంతాలలో శోభాయాత్రలను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాలలో గణేష్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించి అనంతరం జలాశయాలలో నిమజ్జనం చేస్తున్నారు. మహాత్మానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో టీఎన్జీఓ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం నుండి శోభాయాత్ర కొనసాగింది. అంతకుముందు మండపంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్ఎండి రిజర్వాయర్లలో నిమజ్జనం చేశారు. महाराज की जय। खबर
టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట కాంగ్రెస్ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి గులాబీ గూటికి చేరారు. ఎల్ఎండి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ సమక్షంలో సుమారు 50 మంది అనుచరులతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రసమయ్య బాలకిషన్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాదరంగా ఆహ్వానించారు రసమయ్య బాలకిషన్. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ శంకరపట్నం మండల అధ్యక్షులు గంటా మహిపాల్, తాడికల్ సింగిల్ విండో చైర్మన్ మధుకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసిన ఫస్ట్ అయితే వాళ్ళు నుంచి పంపించాలని అమ్మ నువ్వు జాగ్రత్త ఉంటే ఎంతసేపు మాట్లాడుకో ఎక్కడ పెద్దవాళ్ళు నువ్వు జాగ్రత్త చెప్పినా పర్లేదు దానికి రౌడీగా పోయింది నేనే గట్టుబుత్కూర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తమ పంచాయతీగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన గ్రామాన్ని ప్రత్యేక బృందం పరిశీలించింది. ఈ విలేజ్లోని పచ్చదనం, పరిశుభ్రతను దేశవ్యాప్తంగా చూపించేందుకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ ద్వారా డాక్యుమెంటరీని నిర్మిస్తుంది. ఇందులో భాగంగా గ్రామస్తులు వివిధ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డిని అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామం ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర బృందం కూడా గ్రామాన్ని సందర్శించి పంచాయతీ ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించి సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డిని అభినందించారు. ఇక్కడి పరిశుభ్రత, పచ్చదనాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆయా గ్రామాలకు చూపించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గట్టుబుత్కూరులో ప్రత్యేక డాక్యుమెంటరీని నిర్మించే చర్యలు చేపట్టింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ ద్వారా డాక్యుమెంటరీ చిత్రీకరణకు ప్రత్యేక బృందాన్ని గట్టుబుత్కూర్కు పంపించింది. ధనుష్ నేతృత్వంలో బృందం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలోని పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృద్ధిని చిత్రీకరించారు. చెత్త వేరు చేసే విధానం, ఎరువుల తయారీతో పలు అంశాలపైన షూట్ చేశారు. ఈ సందర్భంగా మన సంస్కృతి, పండగల విశిష్టతను చాటి చెప్పేలా మహిళల కళా ప్రదర్శన బృందాన్ని ఆకట్టుకుంది. గట్టుబుత్కూర్ ప్రజల ఐక్యత, చైతన్యం, ప్రజల భాగస్వామ్యాన్ని చూసిన సభ్యులు పాలకవర్గాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డిని అభినందించారు. గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రత్యేక కృషిని కొనియాడారు. ఈ బృందంలో కిషన్ స్వామి, రమేష్, వేణు, వెంకటేష్, కళ్యాణి, రవీందర్, అనిత, సాయి, వినోద్, ప్రసాద్, శ్రీకాంత్లతో పాటు పంచాయతీ కార్యదర్శి సార్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. వాలంటీర్గా ఈ యొక్క ప్రోగ్రాంలో, ఈ యొక్క గ్రామంలో పాల్గొనడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. గ్రామంలో అందరూ సహకరించారు. ఏ పరంగా చూసినా కూడా ఈ గ్రామం అనేది ముందంజలో ఉంది. ఇక్కడ మహిళలు బతుకమ్మ ప్రోగ్రాం జరిగింది ఇప్పుడే. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్. ఇన్నాగాక మన గట్టుబుత్తూరు గ్రామంలో సెంట్రల్ టీం వచ్చి గట్టుబుత్తూరు లాంటి గ్రామాలు తెలంగాణకి ఆదర్శమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ తరఫున యూనిసెఫ్ వాళ్ళను పంపించేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరందరూ ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకున్నటువంటి సీన్లను అన్నిటి కూడా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది. దీన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ పాలకవర్గము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జానపద నృత్య కళాకారులు అందరూ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలే కాదు, ఊళ్ళో మొన్న వాళ్ళు ప్రశంసించిన అంశాలు ఏంటంటే గ్రామంలో పరిశుభ్రత విషయంలో కావచ్చు, పచ్చదనం విషయంలో కావచ్చు, తడి పొడి చెత్తను వేరు చేయడంలో కావచ్చు, తర్వాత తడి చెత్త నుండి ఎరువుగా మార్చడం కావచ్చు, పొడి చెత్తను అమ్మేసి ఇన్కమ్ జనరేషన్ చేయడమే కావచ్చు, ఇలాంటి అంశాలలో గట్టుబుత్కూరు గ్రామం ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా నిర్వహించిన గ్రామ పంచాయతీకి మీ అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు.
ఓ జర్నలిస్టుపై నడి రోడ్డుపైనే పోలీసులు పాశవికంగా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల సూరంపేట వెళ్లే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మృతుని బంధువులు, స్థానికులు పూడూరు రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో మీడియా కవరేజ్కి వెళ్లిన ఓ జర్నలిస్టుపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీంతో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టులు రోడ్డుపైన బైఠాయించి సదరు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో అధికారులపై ఫిర్యాదు చేయగా తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 24వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం హాజరై బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా ఏమనుకుంటున్నారంటే ఈ ముగ్గురు నియోజకవర్గాలలో అక్కడ ముఖ్యమంత్రి గజ్వెల్, తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో చాలా కోట్ల వందల వేల కోట్ల రూపాయలన్నీ కూడా రాష్ట్ర ఖజానాతో దోచుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అసలు మా నియోజకవర్గాలలో జరుగుతలేదని చెప్పి వేరే నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యవసాయం లోపల కానీ, పారిశ్రామిక రంగం లోపల కానీ, విద్యా విషయం లోపల కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఫలానా రంగం లోపల ఇగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మంత్రి అయిన తర్వాత ఇగో మాకు ఈ అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే నేను చూపెట్టమని చెప్పి వాళ్ళ సవాల్ చేస్తాను. స్వయంభూగా వెలిసిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుండి సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజ్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1,00,000 కోటి దీపోత్సవాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజేందర్, ఉప సర్పంచ్ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రంగనాయక స్వామి, మానేటి రంగనాయక స్వామి ప్రతిమ రూపేణ అనంత పద్మనాభ స్వామి ఈరోజు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజు మనకి అనంత పద్మస్వామి వ్రతము మానేటి రంగస్వామి గుడిలో జరుగుతుంది. ఇది 14వ సంవత్సరం ఈ వ్రతం మన దగ్గర గుడిలో జరగడం ఎంత అదృష్టం అంటే ఈరోజు భక్తులకి కానీ ఈ వ్రతానికి కానీ, ఎందుకంటే ఈ యొక్క అనంత పద్మస్వామి వ్రతములో పూజలో మనం వాడాల్సిన నీళ్ళే కానీ, కలుషంలో కానీ ఏదైనా సరే యమునా నదితోనే మనం పూజ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి యమునా నది లేదు కాబట్టి యమునా నది నీళ్లు ఇవాళ ఒక భక్తుడు జమ్మికుంట వాసులు శ్రీనివాస్ గారు వాళ్ళు తీసుకొని మనకి 4 బ్యాచ్లు పూజ కంప్లీట్ అయిపోయింది. 4 బ్యాచ్లు కూడా ఆయన యమునా నది నీళ్లు సప్లై చేయడం జరిగింది. అది ఈరోజు శ్రీ మానేటి ఈరాణ వెలిసిన శ్రీ మానేటి రంగనాయక స్వామి సన్నిధిలో అనంత కోటి పద్మనాభ స్వామి వ్రతం ఈరోజు అంగరంగ వైభవంగా గుడిలో జరుపుకున్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకున్నారు. సంవత్సరానికి వచ్చే ఒకరోజు కనుక స్వామివారి పుట్టినరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1989-90 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందించారు. తమ బ్యాచ్లో ఉన్నత పదవి పొందిన ఎంపీపీ జనగామ శరత్రావును తోటి మిత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దేవేందర్, కాశీం, కొండలరెడ్డి, రాజు,
హమీద్, రమేష్, రవీందర్ రెడ్డి, బాలకిషన్, చంద్రం, బాల రాజేందర్ రెడ్డి, కనకయ్యలు పాల్గొన్నారు. అండ్ ఒక్కరిలో చెప్పడం అనేది అందరు కష్టపడ్డారు. ఎక్కువగా మామూలు ఉత్సవాలు మంచికుండా మోయకుండా ఇంకా మొదటి కలుసుకుంటా కానీ రోజు మీద అని మా ప్రోత్సాహం చేసుకుంటాం సార్. అదే కనిపించండి వాళ్ళ తగ్గ కలుసుకుని కూడా అందరం మీద ఒక కలయిక కలుతాం, ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాం. ముఖ్యంగా మన విద్యాభవన్లో చెప్పిన వాళ్ళ గురువులను సన్మానం చేసుకున్నాం. వారిని గురువులను సన్మానం చేసుకుంటే మనకు కూడా మంచిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన నీరటి ఎల్లయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల అకాల మరణం చెందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామ ఉప సర్పంచ్ పెంజర్ల తిరుపతి రెడ్డి మానవతా దృక్పథంతో 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సదరు నిరుపేద కుటుంబానికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎల్లం, చిగురు నరేష్, రమేష్లు పాల్గొన్నారు. 5 రోజుల క్రితం వెంకటపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైన నీరటి ఎల్లయ్య, గంగవ్వ. ఎల్లయ్య చనిపోవడం జరిగింది. ఇద్దరు వికలాంగులు. వారికి ఈరోజు 50 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. వచ్చి వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా గ్రామంలో నీరటి ఎల్లయ్య, గంగవ్వ అనే దంపతుల నీరటి ఎల్లయ్య మరణించడం ఈ రోజుకు 5 రోజులు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వారు చాలా నిరుపేద కుటుంబము. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి యువకులు కానీ యూత్ తరఫున కానీ మా గ్రామంలో ఎవరైనా సరే తగిన సహాయం చేయాలని ఈరోజు మన ఉప సర్పంచ్ గారు తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. దాన్ని నేను హర్షిస్తున్నాను. అదేవిధంగా ఎవరు మానవత్వం చూపించుకున్నా కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గణపతి నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హిమ్మత్ నగర్ గ్రామంలో కన్నుల పండువగా గణేశుని శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో మహిళలు చేసిన కోలాట నృత్యాలు, దీపాలంకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో వినాయక శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా యువతులు, మహిళలు చేసిన కోలాటాలు, నృత్యాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరి కోలాటాన్ని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. వినాయక మండపం వద్ద మహిళలు చేపట్టిన దీపాలంకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమాలలో గ్రామ మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తమ ఊరికి ఎలాంటి అరిష్టాలు రాకూడదని, పాడి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథుని కోరుకున్నారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా వేడుకలు జరిగేలా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిచ్చే చర్యలు చేపట్టిందన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. దొడ్డు రకం ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నూనె గింజలు, పప్పు దినుసుల సాగుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి చేసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, రైతుకు పెట్టుబడి, నీటి సరఫరా అందించే బాధ్యత తమదని గుర్తు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్లో 20 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. అనంతరం రైతులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆయిల్ ఫామ్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఇతర వాణిజ్య పంటలు, పప్పు దినుసులు, చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారన్నారు. ఈ వానాకాలం దొడ్డు వడ్లు కొనేందుకు కేంద్రం అంగీకరించిందని, వచ్చే యాసంగికి మాత్రం కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. త్వరలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
లాభాలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలు ఇస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు. అభివృద్ధి, రోడ్లు, నీళ్లు, కరెంటు ఇదంతా ఒక ఎత్తు. కానీ రైతుకు ఏమేం కావాలి? నీళ్లు, కరెంటు కావాలి. కేసీఆర్ గారు నీళ్లు, కరెంటు ఇచ్చిండు. పెట్టుబడి కూడా రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు అసలు ఏంటంటే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందరు రైతులు పొలాలు వేసుకుంటారు, పీడు భూములు దున్నుతారు. గతంలో నీళ్లు లేక పీడు పెట్టినాం, కానీ పీడు భూములు దున్నుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి అందరూ వరేస్తున్నారు. మరి మా దగ్గరనే ఇప్పుడు 5 సంవత్సరాలు సరే ఇప్పుడు బియ్యం ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ బియ్యం కొనబట్టి నేను కొనలేను అని చెప్పి చేతి తీసుకున్నాను. నన్ను ముఖ్యమంత్రి గారు పంపడం, నేను ఢిల్లీకి పోయినా, వాళ్ళతో పెట్టుకున్నాను. నేను కేటీ రామారావు గారు మరి కొంతమంది పేపర్ చూసుకోలేదు, నేను కేటీ రామారావు మాట్లాడుతుండగా ఆమె కొనమని ఖరాఖండి చెప్పిండు. అక్కడ కొనమని ఎప్పుడో పంపించిండు. మేము మన సీఎం గారు చెప్తే సీఎం గారు క్యాబినెట్ గారు చెప్పిండు, డైరెక్ట్ సీఎం గారు బాగా ఓపెన్ చేసిండు. మా రైతులు రోజు కడతారు అంటే ఈసారి కొంటాము, కానీ వచ్చే సంవత్సరం మొత్తం కిలో కూడా కొనమని చెప్పి రాయించుకోండి ఇస్తామన్నట్టు. మరి రైతులు ఒకవేళ గిట ఆయన ఏమంటాడు, ఉడకబెట్టి బియ్యం మొత్తం అంటాడు, రారైస్ చేయాలి అంటాడు. రారైస్ చేయాలంటే వచ్చినప్పుడు గిన్నె పడుతుంది కదా, ఆరబెట్టుకుంటే ముక్క కానీ మన పల్గని వాటిలో ఏమంటాడు. కరీంనగర్ కిసాన్ నగర్ పసుల నారాయణ కాలనీలో శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి విగ్రహాన్ని ఆవరణలోనే నిమజ్జనం చేయడం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పైగా తాము ఇక్కడే నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈసారి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడే నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలోని కిసాన్ నగర్లో గల పసుల నారాయణ కాలనీలో గత 21 సంవత్సరములుగా ఇక్కడ విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఉత్సవాల్లో భాగంగా కొత్తగా శ్రీ పంచముఖ ఆంజనేయ కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఈసారి మట్టి గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని భక్తుల కోరిక మేరకు ఇక్కడ కాలనీలోనే నిమజ్జనం చేస్తే బాగుంటుందని భక్తుల కోరిక మేరకు వారి సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. మన కిసాన్ నగర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఒక మట్టి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించుకొని ఆ స్వామివారికి గత 10 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా చేయవలసినటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ఆ స్వామివారు ఈ 10 రోజుల నుంచి కూడా కోరినటువంటి భక్తులందరి కోరికలు కూడా తీరుస్తూ చాలా అంగరంగ వైభవంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అందరికీ కూడా దీవెనలిస్తూ రేకుర్తి కేపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నాల సంపత్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరీంనగర్ బైపాస్ రోడ్లోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనాథ వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, పొన్నాల నవీన్ కుమార్, నేరెళ్ల రాజు, చందు, నవీన్ పాల్గొన్నారు. ఈరోజు కేపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నాల సంపత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ బైపాస్లోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే వారికి మాస్కులు, శానిటైజర్స్ సప్లై చేయడం జరిగింది. మరి మేము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే అతి త్వరలోనే ఇక్కడ ఐ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. మేము గత నెలలో విద్యానగర్లో రాజరాజేశ్వర క్లినిక్ ఓపెన్ చేసినాము. నేటి రోజున నా పుట్టినరోజు పురస్కరించుకొని నేను మన కరీంనగర్ బైపాస్లోని
వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు మాస్కులు, శానిటైజర్ ఇవ్వడం జరిగింది. నేను గత 4 సంవత్సరాలుగా రెగ్యులర్గా నా ప్రతి పుట్టినరోజు నాడు నేను ఇక్కడనే జరుపుకుంటున్నాను. అందరికీ తెలియజేయడం ఏమనగంటే మా ట్రస్ట్ తరపునే కాకుండా పబ్లిక్ కూడా మనం చేసే మన ఎంజాయ్మెంట్ కాకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండవగా గణేశుని శోభాయాత్ర, నిమజ్జన వేడుకలు ప్రారంభించిన మంత్రి గంగుల. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు, పల్లె పట్టణాల్లో భక్తుల కోలాహలం. గట్టుబుత్కూర్ అభివృద్ధి దేశానికి దిక్సూచి, యూనిసెఫ్ డాక్యుమెంటరీ చిత్రీకరణ, సర్పంచ్ కి అభినందనలు. నేత్రానందంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం, కోటి దీపోత్సవంలో పాల్గొన్న 1000 మంది భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.